ఎస్సీ గ్రూప్ 1 లోని 15 ఉపకులాల సమగ్ర అభివృద్ధి కోసం 10,000 కోట్ల నిధులతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కు రాష్ట్ర సంఘ అధ్యక్షుడు సిరిపాటి వేణును చైర్మన్ గా నియమించాలని జగిత్యాల జిల్లా బేడ బుడగ జంగాల సంఘం అధ్యక్షుడు కళ్యాణం శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బేడ బుడగ జంగాల వర్గానికి చెందిన దాదాపు 5 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయని, వారిలో 80% మంది ఇప్పటికీ గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన ప్రతి కుటుంబానికి గృహాలను మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఉపకులాల సామాజిక ఆర్థిక విద్యాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని 10,000 కోట్ల నిధులతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలో సంఘ భవనం నిర్మాణం కోసం 500 నుంచి 600 గజాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాంప్రదాయ కళలను పరీక్షిస్తూ జీవనం సాగిస్తున్న బుర్రకథ, భాగవతం కళాకారులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి వారికి గుర్తింపు కార్డులు, ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం, పెన్షన్ తో పాటు ఇతర సంక్షేమ పథకాలను అందించాలని అన్నారు. SC1 గ్రూప్ లోని 15 ఉపకులాలకు చెందిన విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను సులభతరం చేయాలని అదనపు కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ స్థాయిలోనే ధృవీకరణ పత్రాలు జారీ చేసే ప్రత్యేక విధానాన్ని అమలు చేయాలని వారు కోరారు. మాకు మా హక్కులను కాపాడిన కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మా జాతి బిడ్డ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మా సీనియర్ నాయకులు మల్లు రవి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు దామోదర రాజనరసింహ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మా జిల్లా మంత్రి వర్యులు మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సిరిపాటి వేణు గారి 5 డిమాండ్లను మేము ప్రభుత్వం ముందు ఉంచుతూ, మొదటగా 5 లక్షల జనాభా గడప ఉన్న మా జాతి బిడ్డలు 80% పైగా పూరి గుడిసెలు నివసిస్తున్నారు. కాబట్టి కనుక ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను వారికి కేటాయించి గూడు కల్పిస్తారని, 15 కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ 10,000 కోట్ల నిధులతో ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మా రాష్ట్ర అధ్యక్షులు వేణు గారిని నియమించాలని మరీ ప్రత్యేకంగా మరో డిమాండ్ చేస్తూ, అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను నిర్దేశం కాకుండా మేము సమావేశాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, పేరెంట కానీ వేరే వగైరా నిర్మించుకున్న సంఘభవనం కొరకు జీవితాల హెడ్క్వార్టర్లో 5 నుంచి 600 గజాల స్థలాన్ని మాకు కేటాయించాలని, బుర్రకథలు కానీ, పిట్టకథలు కానీ, భాగవతుల కథలు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి వారికి గుర్తింపు పత్రాలు, ఐడి కార్డులు, దాంతోపాటు బస్సు ప్రయాణంలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ వారికి పెన్షన్ కూడా మంజూరు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మరోమారు విన్నవించుకుంటూ, మా పూర్వీకులు నిరక్షరాస్యులు, తెలిసి తెలియని అజ్ఞానం అప్పుడు ఆ కాలంలో చెంచు కానీ, చెంచు కానీ, బాలసంతు కానీ, గోసంగి అని, మాల సన్యాసి అని ఇతరతర ధృవీకరణ పత్రాలు పొంది బుడజంగాలు అయినప్పటికీ కూడా ఇతర పత్రాలు పొంది కొన్నిటికి దూరమైనది కాదు. కాబట్టి ఇప్పటికీ బుడజంగాల సర్టిఫికెట్లు ఇప్పించడంలో అదనపు కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ ద్వారా వెసులుబాటు కల్పించి ఇబ్బందులు లేకుండా కుల ధృవీకరణ పత్రాలు సవ్యంగా జారీ చేసినట్టు చేయాలని చెప్పని ఇది కూడా మేము ప్రభుత్వం ముందు సవినయంగా వినియోగించుకుంటూ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మరి ఒక మారు ధన్యవాదాలు, కృతజ్ఞత భావాలు తెలియపరుస్తూ, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు గౌరవ పెద్దలు ధర్మపురి అరవింద్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, పెద్దలు గౌరవనీయులు శ్రీ తాటిపర్తి జీవరెడ్డి గారికి మరి ఒక వారు ప్రత్యేక ధన్యవాదాలు. డిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి గాజంగి నందయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, గౌరవనీయులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, చుప్పదండి ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు మేడిపల్లి సత్యం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేములవాడ
ఆది సీనన్న గారు కూడా పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు ఎమ్మెల్సీ గవర్నమెంట్ పెద్దలు ఎల్ రమణ గారు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు తాజా మాజీ జిల్లా చైర్పర్సన్ గవర్నీయులు డా వసంత సురేష్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సందుపట్ల దినేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అయినటువంటి బోగస్ రావణి ప్రవీణ్ గారులకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరియు మా జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ సమిల్ల వాణి శ్రీనివాసుల గారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇట్టి అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా కుల పెద్దల తరపున అందరి తరపున వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇట్టి అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ, జగిత్యాల మీ శ్రేయోబలాసి జగిత్యాల జిల్లా బేడబడ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ శ్రీనివాస్.